వరల్డ్ క్రికెట్ లో కొన్ని సిరీస్లు చాలా స్పెషల్. వాటి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వాటిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఒకటి. ఇది ప్రపంచ క్రికెట్ లో ఆడే రెండు ప్రధాన దేశాలు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్. ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల పేరుతో సిరీస్ కు ఆ పేరు వచ్చింది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 16 సార్లు తలపడగా టీమిండియా 10 సార్లు గెలిచింది. అలాగే ఆస్ట్రేలియా 5 విజయాలు సాధించింది. ఒక సిరీస్ డ్రాగా ముగిసింది. ఇక ఇప్పుడు 17వ సిరీస్ ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. ఇందులో 5 టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సందర్భంగా తొలి టెస్టు పెర్త్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కి ముందు తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ టెస్ట్ మ్యాచ్ లో తాను నాయకత్వం వహించడం సంతోషంగా ఉందని అన్నాడు. రోహిత్ శర్మ గైర్ హాజరులో ఈ టెస్ట్ కు తానే నాయకత్వం వహిస్తానని ముందే తెలుసని అన్నాడు. ఎందుకంటే కోచ్ గౌతమ్ గంభీర్ మేనేజ్మెంట్ పెర్త్ టెస్ట్ లో నాయకత్వం వహించేది నువ్వేనని నాకు క్లారిటీ ఇచ్చారని బుమ్రా అన్నాడు. రోహిత్ శర్మ మా కెప్టెన్, అతను అద్భుతమైన నాయకుడు అంటూ బుమ్రా చెప్పుకొచ్చాడు. రెండో టెస్టు నుంచి అందుబాటులో ఉంటాడని చెప్పాడు. ఇక విరాట్ కోహ్లీ గురించి మీడియా ప్రశ్నించగా, కోహ్లీ మా జట్టులోని సీనియర్ ప్లేయర్ లో ఒకరు. నేను విరాట్ కోహ్లీ కెప్టెన్స్ లో అరంగేట్రం చేశాను. కోహ్లీకి నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అతను గొప్ప ప్లేయర్ అని మనందరికీ తెలుసు. 1-2 సిరీస్ లో ఫామ్ లో లేనంత మాత్రాన అతన్ని తక్కువ చేసి చూడాల్సిన పని లేదని, ఈ సిరీస్ లో తాను ఖచ్చితంగా రాణిస్తాడనే నమ్మకం ఉందంటూ బుమ్రా చెప్పుకొచ్చాడు. అదే విధంగా కెప్టెన్సీ బాధ్యతలపై బుమ్రా మాట్లాడుతూ టెస్ట్ క్రికెట్ ఆడడం కంటే గొప్ప గౌరవం మరొకటి లేదని అన్నాడు. ఫాస్ట్ బౌలర్ల నాయకత్వంలోని జట్టు మెరుగైన ఫలితాలు సాధిస్తుందని, ప్యాట్ కమిన్స్ విజయవంతమయ్యాడని, అంతకు ముందు కపిల్ దేవ్ ఇది కొత్త ట్రెండ్ కు నాంది అని బుమ్రా తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో మహమ్మద్ షమి ఆడే విషయంపై కూడా బుమ్రా క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుత షమి ప్రాక్టీస్ లో ఉన్నాడు. మేనేజ్మెంట్ అతని ఆట తీరును, ఫిట్నెస్ ను నిశ్చితంగా గమనిస్తుంది. త్వరలో ఈ సిరీస్ లో అతడు భాగమయ్యే అవకాశం ఉందని బుమ్రా పేర్కొన్నాడు. ఇక తొలి టెస్టులో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందనే దానిపై బుమ్రా మాట్లాడుతూ పెర్త్ టెస్టు కోసం భారత జట్టు ప్లేయింగ్ 11 ఇప్పటికే ఖరారైందని, శుక్రవారం ఆట ప్రారంభానికి ముందు ఎవరెవరు జట్టులో ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తామని అన్నాడు. ఇక స్వదేశంలో ఆస్ట్రేలియాను ఢీకొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రస్తుతం మా జట్టు బలంగా కనిపిస్తున్నా ఆ జట్టుపై గెలిచేందుకు అన్ని విధాలుగా మా దగ్గర వనరులు ఉన్నాయని అన్నాడు. గతంలో ఇక్కడ వరుసగా 2 సార్లు సిరీస్లు గెలిచిన సందర్భాన్ని గుర్తు చేస్తూ టీమిండియా ప్రస్తుతం ఎక్కడైనా ఎప్పుడైనా గెలవగల సామర్థ్యంతో ఉందని, అందుకు తగ్గ ప్లేయర్లు కూడా రెడీగా ఉన్నారని బుమ్రా పేర్కొన్నాడు.